బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ ఉండగాని ఆ ఆప్షన్ ని తీసేయడం కాదు, రైళ్ల సంఖ్య పెంచాలని కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. జీరో వెయిటింగ్ లిస్ట్ టార్గెట్ గా పెట్టుకుని ముందుకెళ్తోంది. అందుకు తగ్గ ప్రణాళికల్ని పట్టాలెక్కించే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రైళ్లను ఆశ్రయిస్తుంటారు జనం. కానీ జాంతాడంత వెయిటింగ్ లిస్టులు వెక్కిరిస్తుంటాయి. దసరా, దీపావళి, సంక్రాంతి వంటి పండుగ సమయాల్లో టికెట్స్ బుక్ అవ్వడమే గగనంగా మారుతున్న పరిస్థితి. 3 నెలల ముందు టికెట్ కి ట్రై చేసినా బుక్ అయిపోతుంటాయి. పెరుగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకుని సర్వీసుల సంఖ్య పెంచాలని రైల్వే మంత్రి వైష్ణవ్ నిర్ణయించారు. 15 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల విలువైన కొత్త ట్రైన్స్ ను కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టారు. ఇప్పుడున్న పాత డొక్కు రైళ్ల స్థానంలో సుమారు 7-8 వేల కొత్త రైళ్లను పట్టాలపైకి తీసుకొచ్చే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రానున్న 4-5 ఏళ్లలో వీటి కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు వైష్ణవ్ చెబుతున్నారు. ఏటా పార్లమెంట్లో రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కొత్త రైళ్లను ప్రతిపాదనలో కనిపిస్తుంటాయి. కానీ ప్రధానమంత్రి మోదీ హయాంలో కొత్త రైళ్లను బాగా తగ్గించారు. టైం మెయింటెనెన్స్ పై ఫోకస్ పెంచారు. పెండింగ్ ట్రాకులు పూర్తి చేయడంపై దృష్టి పెట్టారు. మీరెక్కాల్సిన రైలు జీవితకాలం లేటు అనే నానుడి లేకుండా చేయాలని కంకణం కట్టుకున్నారు. ఆ దిశగా సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అదే సమయంలో బుల్లెట్, హైస్పీడ్ ట్రైన్స్ ని పట్టాలెక్కించాలని, భారతీయ రైల్వేలను నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లాలనే ప్రయత్నాలు చేశారు. అవేవీ పెరుగుతున్న డిమాండ్ కు అనుగుణంగా కనిపించడం లేదు. దీంతో ఆ ప్రాజెక్టులను కొనసాగిస్తూనే కొత్త ట్రైన్స్ ని కొనుగోలు చేయడం ద్వారా వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలని కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం రైల్వే రోజుకు 10,754 ట్రిప్స్ ని నిర్వహిస్తోంది. వెయిటింగ్ లిస్ట్ లేకుండా చేయాలంటే అదనంగా మరో 3,000 ట్రిప్స్ పెరగాల్సి ఉంటుంది. అంటే దాదాపు 3వ వంతు విస్తరణ జరగాలి. రైళ్ల సంఖ్యను పెంచుతామంటే ఇప్పుడున్న లైన్లు, టెక్నాలజీ, మ్యాన్ పవర్ సరిపోకపోవచ్చు. ఆ దిశగాను విస్తరణ చేపట్టాలని కేంద్రం భావిస్తోంది. కోవిడ్ ముందు పరిస్థితితో పోలిస్తే ఇప్పటికే రైల్వేలు 568 ట్రిప్పుల్ని అదనంగా నిర్వహిస్తోందని వైష్ణవ్ గుర్తు చేస్తున్నారు. ఏటా 700 కోట్ల మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరుతున్నారని, 2030 నాటికి ఈ సంఖ్య 1000 కోట్లకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వేకు 2.4 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని కేటాయించారు. అందులో 70% నిధుల్ని వినియోగించినట్లు అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా మరో 5-6 వేల కిలోమీటర్ల కొత్త ట్రాక్స్ నిర్మాణం పూర్తవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ ఏడాది సగటున రోజుకు 16 కిలోమీటర్ల మేర కొత్త ట్రాక్ నిర్మాణం పూర్తి చేస్తున్నట్లు చెప్పారు ఆయన. భవిష్యత్తులోనూ టార్గెట్స్ పెట్టుకుని పనిచేస్తామని, జీరో వెయిటింగ్ లిస్ట్ వంటి సేవలు అందిస్తామని చెబుతున్నారు.